మా ఉంగుటూరు నియోజకవర్గం అయితే మాకైతే ధర్మరాజు గారే. అన్న నమస్తే. మీ పేరు? నా పేరు ఆనంద్. ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తారు. ఎక్కడ ఏ ఊరు అన్న? నారాయణపురం. అంటే ఉంగుటూరు నియోజకవర్గం. ఉంగుటూరు నియోజకవర్గం. అన్న ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరన్నా? పట్టణం ధర్మరాజు గారే ప్రస్తుతానికి. ఇప్పుడు గ్లాస్ గుర్తుకు ఆయనే వస్తారు. అంటే ఎందుకన్నా గ్లాస్ జనసేనకి ఓటు వేయాలని ఎందుకు అనుకుంటారు? మా ఆయన అంటే మాకు ఇక్కడ 10 మందికి కూడెట్టే ఆయనే. 10 మంది చేసేవాడు ఉంటే వెనకాల రెండు తోడుగా ఉండేది ఆయనే. పిలిచే వ్యక్తి, పలికే వ్యక్తి ఆయనే మొత్తం. అన్న ఈ 5 ఏళ్ళు ఏమైనా అభివృద్ధి ఏమైనా చేశారా? గెలిచిన ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ పార్లమెంట్లో ఉన్న ఎంపీ అభ్యర్థి కానీ ఏమైనా చేశారా? అభివృద్ధి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే చేతిలో లేదు కదా, సీఎం చేతిలో ఉంది. అది ఎలా అభివృద్ధి చేస్తాకి లేదు కదా, అడుగుతాకి కూడా మీరే చేస్తాకి లేదు కదా ఇప్పుడు. అది నేను మరి ఈసారి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి కారుమూరి సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తారు. అంటే ఇద్దరిలో ఎవరైతే ఇక్కడున్న పోలవరం విషయంలో కానీ చింతలపూడి విషయంలో కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకురాగలరని అంటారు గట్టిగా పోరాడి, ఏం చెప్తారా? అవ్వచ్చు. అంటే ఎవరైతే బెటర్ అంటారు? ఎవరైతే ఉండదు కొంచెం టీడీపీ అయితే కొంచెం నిధులు వస్తాయి, ఇండస్ట్రీలు పెరుగుతాయి. టీడీపీ వస్తాయి కనుక చంద్రబాబు మామూలుగా ఎంపీలు జరుగుతుంది. అంటే గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా, ఈ రెండు ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం బెటర్గా అనిపించింది మీకు? ఏంటి అసలు ప్రభుత్వం అంటే ఇప్పుడు జగన్ వచ్చింది ఏంటంటే మామూలుగా నీరంతా పరిపాలన అంటే ఎమ్మెల్యేలతో లేదు, పని లేదు, ఓన్లీ సీఎంతోనే పని. అది ఇది మామూలుగా మధ్యరక్త కుటుంబాలు అయితే దేనికి ఇది అవ్వవు. లేనివాడికి అయితే ఉంటాయి కానీ ఉన్నవాడికి మధ్యరక్త కుటుంబాలకి అయితే భారం అయిపోతుంది ఈ సీఎం. లేనివాడికి అయితే బాగుంటుంది. అది మరి వై నాట్ 175 అని అంటున్నారు కదన్నా, మరి 175 వస్తాయి అంటారు? లేదు రాదు. సో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈ ఎన్నికలు ఏమంటే మా ఉంగుటూరు నియోజకవర్గం అయితే మాకైతే ధర్మరాజు గారే. పైన మాకు అనవసరం, పైన ఏది వచ్చినా మాకైతే ధర్మరాజు గారు ఇక్కడ రావాలి సీటు. ఓకే, థ్యాంక్ యూ.